స్విట్జర్లాండ్ దావోస్ లో జరుగుతున్న ప్రతిష్టాత్మక వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో సీఎం చంద్రబాబు మూడో రోజు పర్యటిస్తున్నారు. ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తలు, ప్రముఖ కంపెనీల సీఈఓలతో సీఎం చంద్రబాబు ముఖాముఖి సమావేశాలు నిర్వహించనున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ సెంటర్లో పారిశ్రామిక పురోగతిపై నిర్వహించి ప్రత్యేక సెషన్లో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సందర్భంలో రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలు, అభివృద్ధి ప్రణాళికలను అంతర్జాతీయ వేదికపై వివరించనున్నారు. స్విట్జర్లాండ్ దావోస్ లో జరుగుతున్న ప్రతిష్టాత్మక వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో సీఎం చంద్రబాబు మూడో రోజు పర్యటిస్తున్నారు. ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తలు, ప్రముఖ కంపెనీల సీఈఓలతో సీఎం చంద్రబాబు ముఖాముఖి సమావేశాలు నిర్వహించనున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ సెంటర్లో పారిశ్రామిక పురోగతిపై నిర్వహించే ప్రత్యేక సెషన్లో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలు, అభివృద్ధి ప్రణాళికలు అంతర్జాతీయ వేదికపై వివరించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్లను అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పవన్, మరి ప్రస్తుతం చూసుకుంటే దావోస్ లో జరుగుతున్న ఈ యొక్క ప్రతిష్టాత్మక వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో అయితే సీఎం చంద్రబాబు మూడో రోజు అయితే పర్యటిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ రచన. ఏదైతే మూడవ రోజు దావోస్ పర్యటనలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే మాత్రం పర్యటించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఈ రోజు అయితే మాత్రం కీలక సమావేశాలు ఉంటాయని కూడా తెలుస్తా ఉంది. దాదాపుగా కూడా ఏదైతే ఇవాళ సమావేశాల్లో కూడా కొన్ని కీలక నిర్ణయాలు అయితే మాత్రం చంద్రబాబు తీసుకునేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది. ఇప్పటికే కూడా ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు లక్ష్యంగా కొనసాగుతున్నటువంటి ఈ యొక్క దావోస్ పర్యటన సంబంధించి కూడా దాదాపుగా వరల్డ్ ఎకనామిక్ సంబంధించినటువంటి స్విట్జర్లాండ్ ఇంకా ఇతర దేశాలకు సంబంధించిన కీలక ప్రముఖులతో కూడా చంద్రబాబు అయితే మాత్రం భేటీ అవుతా ఉన్నారు. దాదాపుగా కూడా అమరావతి రాజధానికి సంబంధించినటువంటి దానిలో పెట్టుబడులు తీసుకువచ్చి వారికి ఒక నమ్మకమైనటువంటి బాండింగ్ కుదిరించే విధంగా కూడా ఇప్పటికే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. దాదాపుగా కూడా ఈ రోజు స్విట్జర్లాండ్ దావోస్ లో జరుగుతున్నటువంటి ప్రతిష్టాత్మక వరల్డ్ ఎకనామిక్ ఫోరం WEF సంబంధించిన సదస్సులు కూడా చంద్రబాబు అయితే మాత్రం పాల్గొనబోతా ఉన్నారు. వరుసగా మూడో రోజు ఈ రోజు ఈ యొక్క కీలక సమావేశాలలో పాల్గొని ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తలతో పాటు ప్రముఖ కంపెనీలకు సంబంధించినటువంటి సీఈఓలతో కూడా ముఖాముఖి భేటీలు అయితే మాత్రం నిర్వహించబోతా ఉన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ సెంటర్ లో పారిశ్రామిక పురోగతిపై కూడా నిర్వహించేటువంటి ఈ యొక్క సెషన్స్ లో అయితే మాత్రం ముఖ్యమంత్రి పాల్గొంటారని కూడా తెలుస్తా ఉంది. రాష్ట్రంలో పెట్టుబడులు, అవకాశాలు, అదేవిధంగా అభివృద్ధి ప్రణాళికలు దాదాపుగా కూడా అంతర్జాతీయ సంబంధించినటువంటి వేదికపై అయితే మాత్రం ఈ రోజు చంద్రబాబు అయితే మాత్రం ఈ యొక్క అంశాలపై అయితే మాత్రం ప్రధానంగా మాట్లాడబోతా ఉన్నారు. ఈ పర్యటనలో ఇప్పటికే కూడా ఐరోపాకి సంబంధించిన చైర్మన్ ఫ్రాంక్ రిచర్డ్ తో చంద్రబాబు అయితే మాత్రం సమావేశం కాబోతా ఉన్నారు. అలాగే తమారా హాస్పిటల్ సంస్థ ఫౌండర్ సృష్టి శిబాబులో ఏదైతే ఆ సంస్థ CEO తో కూడా చంద్రబాబు అయితే మాత్రం ఈ సెక్షన్స్ లో అంతర్జాతీయ సెషన్స్ లో అయితే మాత్రం పాల్గొనేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పెట్టుబడుల ఆకర్షణే ఈ యొక్క సమావేశానికి కీలకమని కూడా మనం చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఈ రోజు చంద్రబాబు ఉదయం నుంచి కూడా బిజీగానే వరుస షెడ్యూల్లో పాల్గొంటా ఉన్నారు. రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు దృష్టి ఆకర్షించడమే లక్ష్యంగా కొనసాగుతున్నటువంటి ఈ యొక్క దావోస్ పర్యటనకు సంబంధించి కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రజలు కూడా ఎదురు చూస్తా ఉన్నారు. చంద్రబాబు ఎలాంటి ఒప్పందాలు కుదించుకొని ఆంధ్రప్రదేశ్ కు తిరిగి వస్తారు అనేటువంటి దానిపై కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. మరి ఈ రోజు జరగబోతున్నటువంటి ఈ యొక్క సమావేశంలో కూడా చంద్రబాబు అయితే మాత్రం చంద్రబాబుతో పాటు పలువురు సంబంధించినటువంటి మంత్రులు ఇప్పటికే కూడా మంత్రి నారా లోకేష్ అక్కడ ఉన్నటువంటి విదేశీయులతో కూడా విడివిడిగా భేటీ అవుతా ఉన్నారు. మరోవైపు చంద్రబాబు వెంట వెళ్ళినటువంటి టీజీ భరత్ కావచ్చు, కొండపల్లి శ్రీనివాస్ కావచ్చు,
అదేవిధంగా పలువురు ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు కూడా ఇప్పటికే ఆయన వెంట ఉన్నారు కాబట్టి ప్రతి సెషన్స్ లో కూడా ఎలాంటి అంశాలు చర్చించాలి అనేటువంటి దానిపై కూడా 1-2 సార్లు చూసుకొని మరి ఈ యొక్క సమావేశాల్లో అయితే మాత్రం 3 రోజుల నుంచి పాల్గొంటా ఉన్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. సో మరి మొత్తానికి ఈ రోజు జరగబోతున్నటువంటి ఈ యొక్క వీటికి సంబంధించినటువంటి ఏదైతే ప్రతిష్టాత్మక వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కూడా చంద్రబాబు పాల్గొని కొన్ని కీలక అంశాలపై కూడా చర్చించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే కూడా ఆధారిత ఆర్థిక మార్పులపై కూడా తన సంకల్పాన్ని ఇప్పటికే కూడా చంద్రబాబు అయితే మాత్రం వెల్లడించబోతా ఉన్నారు. ఇక ఏపీ లాంజ్ లో నిర్వహించబోతున్నటువంటి బిల్డింగ్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన కార్యక్రమంలో కూడా కేంద్ర మంత్రులతో చంద్రబాబు కలిసి పాల్గొనేటువంటి అవకాశం అయితే ఉంది. వాతావరణ మార్పులు కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు ఉదయం నుంచే ప్రతిష్టాత్మకంగా కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో అయితే మాత్రం బిజీగానే గడుపుతా ఉన్నారు. మరి ఈ రోజు పర్యటనలో కూడా కొన్ని కీలక వరుస షెడ్యూల్ ఉండడంతో కూడా ఈ సమావేశాల్లో పాల్గొని పూర్తి స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అంతర్జాతీయ పెట్టుబడులు అయితే మాత్రం తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. రచన. రైట్, థ్యాంక్ యూ పవన్.